personality, our guest, Krishnamurthy garu, Sanari, administrative staff, technical staff, supporting staff. ఈ రోజు వస్తుందని నేను అనుకోలేనుకున్నాను. ముఖ్యంగా I thought I'll finish all my career in CIP. సో మీ అందరికీ తెలిసిందే పరిస్థితి అలా వచ్చాయి కాబట్టి about 32 years సర్వీస్ చేశాను. దాంట్లో more than 10 years అంటే 2000 August to till date I was away from family. కొన్ని సంఘటనలు జరుగుతూ ఉండే ఈ 10 years లైక్ ఎవరో ఒకరు వచ్చి సార్ మా పాపకి 10th క్లాస్ ఎగ్జామ్ ఉంది, నేను వెళ్ళి దిగపెట్టి రావాలి, మళ్ళీ ఇక్కడ పోవాలి, కౌన్సిలింగ్ ఉంది, నేను వెళ్ళాలి, మా బాబుకి ఉంది, అలా అందరూ చెప్తూ ఉండేవారు. ఆల్మోస్ట్ ఎవ్రీ టైం ఎవరో ఒకరు రిక్వెస్ట్తో వచ్చేవారు. అప్పుడు నా మనసులో ట్రిక్ అయ్యేది, నేను మాత్రం మా పిల్లలకి ఏం చేయలేదు. మా అబ్బాయి కౌన్సిలింగ్కి వెళ్తే మా ఆవిడతో వెళ్ళారు, మా అమ్మాయి కౌన్సిలింగ్కి వెళ్తే ఆవిడ వెళ్ళింది. ఇంతవరకు వాళ్ళు ఇంజనీరింగ్ పాస్ అయిపోయారు, జాబ్లో సెటిల్ అయ్యారు, వాళ్ళ కాలేజ్ ఎక్కడ ఉందో తెలియదు, కాలేజ్ మొహం చూడలేదు. అంతా ఆవిడ చూసింది అన్నమాట ఈ ఫ్యామిలీ. మీ అందరికి తెలిసిందే. ఇంకో విషయం ఏంటంటే ఈ 2001 నుంచి మా ఫ్యామిలీలో ఇంకోటి నాకు పర్సనల్గా దుర్ఘటన జరిగింది. ఏంటంటే మా అన్నయ్యతో డిఫరెన్స్ రావడం వల్ల, ఆయన కోర్టు కేసు చేయటం వల్ల నాకు పెద్ద ఏం బాధ కలగలేదు. అంత భరించింది ఎవరంటే మా ఆవిడే. రోజు రోజు అక్కడ కొన్ని టెన్షన్స్, కొన్ని హెరాస్మెంట్స్, అలాగా హైదరాబాద్లో పరిస్థితులు చాలా ఉంటాయి. ఇవన్నీ భరించింది 10 years. స్టిల్ మా పిల్లల్ని మంచిగా స్థాయికి తీసుకొచ్చింది. జరిపెట్టాము తట్టుకోవాలి. సో నేనేం డిసైడ్ చేసుకున్నా అంటే మిగతా లైఫ్ ఐ షుడ్ సర్వైవ్. జాబ్ ఒకవేళ ఈ ట్రాన్స్ఫర్ రాకుండా దాదాపు ఇంకో 6 months వెయిట్ చేసి ఐ వుడ్ హావ్ టేకన్ VRS అండ్ సర్వ్ దట్. 30 years షీ హస్ బీన్ విత్ మీ. నన్ను ఇంటికి వెళ్తే ఒక గ్లాస్ నీళ్ళు కూడా నన్ను టేబుల్ మీద తీసుకునేది కాదు, అంత బాగా చూసుకున్నది. సో ఐ థాట్ ఇట్ ఈస్ మై ప్రైమ్ డ్యూటీ. కర్తవ్యం ఏమంటే ఐ షుడ్ డివోట్ మై లైఫ్ టు హర్. సో అదృష్టం మా పిల్లలు కూడా అలాగే దొరికారు. వాళ్ళు కూడా చాలా డెడికేటెడ్. ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మా పాప అబ్బాయి ఇద్దరు పోటీ మీద వెళ్ళి ఆమెకు సేవ చేసేవారు. పని మనిషి ఇంట్లో ఉన్న వాళ్ళని దగ్గర రానివ్వకుండా వాళ్ళు సొంతంగా చేశారు సేవ. సో నేను ముందుకెళ్ళినా నన్ను కూడా రాగలేదు. సో అలాగా ఉంటే మా ఫ్యామిలీ. సో నాకు మెయిన్గా ఇప్పుడు ఏమనిపించిందంటే 32 years సర్వీస్ టు ద CIP I did. Now I should do it to my wife. Then only ఈ లైఫ్కి నాది మిషన్ కంప్లీట్ అయింది అనుకుంటాను. డాక్టర్స్ కూడా when she was in ICU they had no hope. కొందరు అన్నారంటే యూరిన్ బ్లాడర్ ఆమె పని చేయకపోవచ్చు, బవల్ మూమెంట్ రాకపోవచ్చు, మెంటలీ డిరేంజ్ అయిపోతుండొచ్చు అని అన్నారు. అని మీ అందరి ఆశీస్ వల్ల, మీ అందరి ప్రేయర్స్ వల్ల షీ హస్ కమ్ బ్యాక్. సో ఐ డోంట్ వాంట్ టు గో సార్. ఎట్టి పరిస్థితిలో వీ వాంట్ టు హ్యావ్ అస్ అట్లీస్ట్ లివింగ్ ఇన్ ద హౌస్. కొంతమంది అనేవారు ఇంట్లో వైఫ్ లేకుంటే ఇల్లు శూన్యం అని. సో దట్ వి రియలీ ఫెల్ట్ ఆ శూన్యం కాకుండా భగవంతుడు మాకు ఆమె బ్రతికించాడు. సో ఇంకా నేను ఆ క్యారియర్లో ఇంకెక్కువేం ఆశించలేదు. ఇంకో 4-5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేను బ్రతుకుంటే ఐ విల్ డెఫినెట్లీ సర్వర్. బికాస్ నేను కూడా బైపాస్ పేషెంట్. యూ ఆల్ నో లైఫ్ ఈజ్ ఓన్లీ ఫర్ 10 years గ్యారంటీడ్ లైఫ్. సో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. ఇవాళ ఊపిరి ఆడుతుందంటే ఆడుతుంది, రేపు ఏమవుతుంది. ఇవాళ పడుకుంటే నాకు
తెల్లారి లేస్తానో లేదో కూడా నాకు గ్యారెంటీ ఉండదు. అందుకోసం SIFTకి వెళ్ళి రూమ్ తీసుకున్నాను. సో దట్ పక్కకు ఉంటారు, వాచ్మెన్ పిలుస్తూ ఉంటుంది, శర్మ హాస్పిటల్ దగ్గర ఉంటుంది అనే అదే ఉద్దేశంతో అక్కడ ఉన్నాను. లేకుంటే ఫ్లాట్ తీసుకొని తప్పకుండా అంటే వర్క్ ఫ్లాట్లు ఏమైనా అయితే పక్కకి ఎవరు పట్టించుకోరు, 2 రోజులు గడవకి పట్టు. సో ఇవన్నీ ఆలోచించి నా అదృష్టం వల్ల SIFT వాళ్ళు కూడా చాలా బాగా కోఆపరేట్ చేసి నాకు అక్కడ ఉండటానికి పర్మిషన్ ఇచ్చారు. మీ అందరూ చెప్పినట్టు నేనేమి సక్సెస్ఫుల్ అంత పెద్ద సక్సెస్ ఏం చెందలేదు. సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్ చూస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బాంబే సైంటిస్ట్తో పోల్చుకుంటే నా కాంట్రిబ్యూషన్ తక్కువనే. ఓన్లీ ఇక్కడ ఏమంటే టార్గెట్ చేయటం ఎక్కువ, రికగ్నిషన్ తక్కువ. ఏదైనా పోస్ట్కి వెళ్ళాలంటే సైంటిఫిక్ పబ్లికేషన్స్ కౌంట్ చేస్తారు, ఆ పబ్లికేషన్స్ లేవు మనకు. ఎంతసేపు ఫారాల మీద పైన కాన్సన్ట్రేషన్ అయిపోయింది. 7 o'clock 8 o'clock ఇంటికి వెళ్ళేసరికి ఇంకా స్టామినా ఉండేది, ఇంకా పేపర్లో కూర్చొని రాయటం చదవటం అని. సో అందరికీ మంచి కావాలని కోరాను. ఈ 10 సంవత్సరాలు కొంతమంది డెఫినెట్గా కష్టపెట్టుంటాను, కొందరికి ప్రమోషన్ రాకుండా అయింటాయి. కానీ చాలా మందికి 80% ఆఫ్ ద మెంబర్స్ T1 నుంచి T5 T6 వరకు ఎదిగారు. ఎగ్జాంపుల్ రవిశంకర్ నా చేస్తున్న T1 నుంచి T6 వరకు వచ్చారు. సుబ్బారెడ్డి వీళ్ళంతా సపోర్టింగ్ స్టాఫ్లో రిక్రూట్మెంట్ నేను ఉండగానే జరిగింది వీళ్ళందరికీ. సో వీలైనంత వరకు నేను